శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. శ్రీనివాసుడు, బాలాజీ, వెంకటేశ్వరుడు, వెంకటాచలపతి అనే అనేక పేర్లతో పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామి కథ అనేక పౌరాణిక, భక్తి సంప్రదాయాలలో ప్రాచుర్యం పొందినది. ఈ కథ ప్రధానంగా బ్రహ్మాండ పురాణం, వామన పురాణం, భాగవతం, పద్మ పురాణం మరియు వెంకటాచల మహాత్మ్యంలో ప్రస్తావించబడింది. ఈ కథ ప్రారంభమవుతుంది దేవతలు మరియు రాక్షసుల మధ్య సంభవించిన ఘోర సంఘర్షణతో. దేవతల దుఃఖం. కాళియుగం ప్రారంభంలో భూమిపై పాపాలు పెరిగిపోయాయి. దేవతలు చాలా బాధపడ్డారు. ధర్మం నశించిపోయింది. భూమి భరించలేని స్థితికి చేరింది. అప్పుడు భూమిదేవి, వేదాలు, దేవతలు కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వారిని కలిసి విష్ణువు వద్దకు తీసుకెళ్లాడు. అందరి విన్నవనాకి స్పందించిన విష్ణుమూర్తి, నేను భూమిపై తిరుపతిలో ఉన్న శేషాద్రి పర్వతంపై అవతరిస్తాను అని వాగ్దానం చేశాడు. శేషాద్రి పర్వతంపై వాస్తవ్యము. విష్ణువు క్షీరసాగరాన్ని విడిచి శేషాద్రిపై శిలరూపంలో దర్శనమిచ్చాడు. ఈ శిలను లక్ష్మీదేవి, బ్రహ్మ మరియు శివుడు కలిసి ఆరాధించసాగారు. కాలక్రమేణా అది తిరుమల క్షేత్రంగా రూపుదిద్దుకుంది. విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా అవతరించాడు. శ్రీనివాసుడి అవతారం. విష్ణువు శ్రీనివాసుడిగా అవతరించాక అతను వేదాలు, ధర్మం మరియు భక్తి పరిరక్షణకు భూమిపై సంచరించసాగాడు. ఒకరోజు వెంకటాద్రి అడవుల్లో ఒక చందాలురాలు వేటవేసే సమయంలో విష్ణుమూర్తి గాయం పాలయ్యాడు. ఆమె అతన్ని తీసుకుని తన ఇంటికి వెళ్లి సుసూక్ష్మంగా చూడగా శ్రీనివాసుడు అన్న విషయం గ్రహించి భయంతో వినయంగా క్షమాపణలు కోరింది. లక్ష్మీదేవి వేరుపు. శ్రీ మహాలక్ష్మి, శ్రీనివాసుని శ్రీదేవిగా ఉండే కాలంలో ఒకరోజు వారు ఒక చిన్న విషయం మీద తగువుకి వచ్చారు. శ్రీనివాసుడు కోపంతో వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చాడు. దీనివల్ల లక్ష్మీదేవి కూడా కోపంతో కోల్కతా ప్రాంతానికి వెళ్ళింది. శ్రీనివాసుడు తిరుమల కొండలలో తలదాచుకుని మునుల సేవ పొందుతూ జీవించాడు. పద్మావతి పరిచయం. శ్రీనివాసుడు భూమిపై ఉండగా చోళరాజు పాలిస్తున్న సమయంలో అక్షయనామ సంవత్సరంలో ఒకరోజు తిరుమల అడవుల్లో వేటకు వెళ్లాడు. అక్కడ చింతచెట్టుపై ఒక చిన్న సర్పం ఉన్నదని గమనించి బాణంతో కొట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వాకులమాత తన కుమార్తె పద్మావతిని పరిచయం చేస్తుంది. పద్మావతి నారాయణుని అవతారమైన శ్రీనివాసుడిని చూసి భక్తితో ప్రేమించగా శ్రీనివాసుడికి అదే భావం కలిగింది. వివాహానుభవం. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని రాజసం అవసరం ఉంది. కుబేరుడిని సంప్రదించి అప్పుగా తీసుకుని శుభముహూర్తంలో శ్రేష్టంగా వివాహం జరిపించుకున్నాడు. వివాహానికి దేవతలు, ఋషులు, గంధర్వులు, కిన్నరులు హాజరయ్యారు. అదే తిరుమలలో పెళ్లిమంటపం, కళ్యాణ వేదికగా ప్రసిద్ధిగాంచింది. లక్ష్మీదేవి రాక, ద్వంద్వ స్వరూపం. వివాహం జరిగిన తరువాత లక్ష్మీదేవి తిరిగి వచ్చి శ్రీనివాసుడిని పద్మావతితో చూసి మనస్సు నొచ్చుకుంది. ఆ సమయంలో త్రిమూర్తులు వచ్చి వారిద్దరినీ ఓదార్చారు. శాంతిగా ఉండమని వారిని కోరారు. శ్రీనివాసుడు శిలారూపంగా మారి శేషాద్రిపర్వతంపై స్థిరంగా ఉండాలని తలచాడు. లక్ష్మీదేవి మరియు పద్మావతి రెండు రూపాల్లో తాను శిలరూపంలోనే ఉంటానని చెప్పారు. ఈ విధంగా తిరుమలలోని ప్రధాన విగ్రహంలో శ్రీ మహాలక్ష్మి ఆయన హృదయంలో ఉండగా, పద్మావతి భౌతికంగా తిరుచానూరులో వేర్వేరుగా ఉండే దేవాలయంలో ఉన్నదని విశ్వాసం. కలియుగ వేటకారుడు, భక్తుల రక్షణ. శ్రీనివాసుడు కలియుగంలో భక్తులను రక్షించేందుకు తన శిలారూపాన్ని ఎంచుకున్నాడు. భక్తుల తపస్సుకు స్పందిస్తూ వారికి వరాలిచ్చే పరమదయాళువు అయ్యాడు. శ్రీవారి సేవలో అన్నప్రసాదాల పంపిణీ, నిత్య కళ్యాణోత్సవాలు, ధనుర్మాస పూజలు, బ్రహ్మోత్సవాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. తిరుపతి శ్రీవారి ఆలయం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది కోట్లాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానికి ముందు కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, తులాభారం, తలనీలాలు విరించడమన్నీ భక్తిశ్రద్ధల రూపంగా మారిపోయాయి. శ్రీవారి మహాత్మ్యం. వెంకటేశ్వర స్వామి కాలంతో నిమిత్తం లేని పరబ్రహ్మ, భక్తి,
శ్రద్ధతో పిలిచిన ఎవరినైనా వదలకుండా వరాలు పంచే దయామయుడు. ఆయనను కేవలం దర్శించడమే కాకుండా హృదయంలో నిలిపి భక్తి మార్గంలో నడవడమే నిజమైన పూజ. ఆయనను ఎడుగుల వెంకటరమణ గా పిలవడమే కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం గా నమ్ముతున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యాంశం: భగవంతుని ప్రేమకు, భక్తికి, ధర్మానికి ఎన్నటికీ ఓటమి లేదు. తిరుమల శ్రీవారిని నమ్మినవారు ఎప్పటికీ ఒంటరి కారు. ఆయన భక్తిని ఒక్కసారి పొందితే అది జన్మల ప్రయోజనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.